పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆద్యంతం సేవా ఉద్యమాలు పోరాటాలతో నిరాడంబరతతో ముడిపడి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకుని నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా కాకినాడ కచేరిపేట సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సీనియర్ నేత దువా శేషబాబ్జీలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాబ్జీలు మాట్లాడుతూ సుందరయ్య జీవితం ఆద్యంతం సేవా ఉద్యమాలు పోరాటాలతో నిరాడంబరతతో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడిగా, తదుపరి కమ్యూనిస్టుగా మారి దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నేటి తరం సుందరయ్య స్ఫూర్తితో విలువల కోసం నిలబడాలన్నారు. ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దాం అనే పిలుపులో భాగంగా కొంతమంది వారింటిలో ఉపయోగించనివి, అదనంగా ఉన్నవి ఏవైనా బట్టలు, గిన్నెలు, పుస్తకాలు, ఇతర వస్తువులు సుందరయ్య భవన్కు అందించారు. సుందరయ్య భవన్ పరిసరాల్లో ప్రజలకు ఈ విషయం తెలిపి ఆహ్వానించి తమకు కావలసినవి తీసుకోవాలని కోరగా ప్రజలు విరివిగా సుందరయ్య భవన్కు వచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలువెల వీరబాబుతో పాటు మలక వెంకటరమణ, కె నాగజ్యోతి, సూర్యనారాయణ, వర్మ, సుబ్బారావు, వెంకట్రావు, శ్రీనివాస్, ఏడుకొండలు, సత్యనారాయణ, ప్రసాదరావు, జగదీష్, సంజయ్, నాగలక్ష్మి, అమృత, విద్యా తదితరులు పాల్గొన్నారు. పనిచేసే రాజకీయాలకి పునాది వేసినటువంటి నాయకుడైన అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం అవసరం. ప్రస్తుత తరానికి తెలియజేయడం కూడా అవసరం. ప్రస్తుతం మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగించుకుని ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దురదృష్టకరం ఏంటంటే అప్పుడు రాజకీయాలన్నీ కూడా బయలుదేరినాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వను అని ప్రకటించినటువంటి బీజేపీ చుట్టూ తిరిగే మూడు పార్టీలు ఆ బీజేపీ కలిపే ఇక్కడ ఎన్నికల్లో ఉన్నాయి. రాబోయే ఫలితాలను బట్టి దేశంలో కేంద్ర ప్రభుత్వం మారిపోతుందని చెప్పి అర్థమవుతుంది. కాంగ్రెస్, ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మాత్రం దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి పార్లమెంటు సీటు వచ్చినా అవన్నీ కలిపి బీజేపీ జేబులోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి ప్రకటించింది బీజేపీ. అలాగనే రైల్వే జోను ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తానని చెప్పింది. ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా యువతరం నిలబడాలని సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా పరిస్థితి తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఈరోజు కార్పొరేట్ రాజకీయాలు పెరిగిన తర్వాత ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలు మనం అందరం చూస్తూ ఉన్నాం. క్రిడ్పోకో ఈరోజు జరిగినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు ఎన్నికల సంస్కరణలు కోరుతా ఉంది. గత నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దామాష ఎన్నికలు ఉండాలి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే అంత ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఎందుకనంటే ఇది ఓటుకి 2000, 3000 చొప్పున అన్ని పార్టీలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల యొక్క ప్రాతినిధ్యం అనేది లేకుండా పోతుంది. సామాన్యుల ఓట్లలో ఎన్నికల్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అటువంటి విధానాలు పోవాలి అంటే ప్రతి ఓటుకి విలువ రావాలంటే దామాష ఎన్నికలు రావాలి, అలాగే ధన రాజకీయాలు అడ్డుపడాలి. అందుకని ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికల సంస్కరణల కోసం అందరం కూడా భుజం ముందు కలిపి పోరాడదామని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మత రాజకీయాలు, విభజన రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల మీద జరుగుతున్న దాడిని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రీతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని సిపిఎం కాకినాడ నగర కమిటీ తీసుకుని ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దామని పిలుపునివ్వడంతో అనేక మంది తమ ఇళ్లల్లో ఉపయోగించని అదనంగా ఉన్నటువంటి బట్టలు, ఇతర వస్తువులు, పుస్తకాలు అన్నీ కూడా సుందరయ్య భవన్కి అందించారు. ఈరోజు మేము ఇవి అవసరమైన ప్రజల్ని సుందరయ్య భవన్కి వచ్చి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే సుందరయ్య గారి జీవితంలో ఉద్యమము, పోరాటము, త్యాగంతో పాటు నిరంతర ప్రజాసేవ ఉన్నది. ఆ ప్రజాసేవని నేటి తరం అనేక మంది యువకులు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. సేవలకి, సహాయాలకి కాకినాడ అనేది చిరునామాగా ఉన్నది. ఆ ప్రయత్నంలో సిపిఎం నగర కమిటీ కూడా చిన్న కృషిని ప్రారంభించాం. ప్రజలందరూ కూడా సిపిఎం కృషిని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం.